రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో సిలబస్ మారనుంది. మారుతున్న కాలానికి తగ్గట్లు డిగ్రీ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్కు దీటుగా ఏఐ, రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్ డెవలప్మెంట్కు ఇంపార్టెన్స్ ఇస్తోంది. గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లీష్ భాష ప్రావీణ్యం కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోంది. కాలం చెల్లిన సబ్జెక్టులతో దండుగలా మారిన పలు డిగ్రీ కోర్సులకు రాష్ట్ర సర్కార్ కొత్త రూపు ఇవ్వనుంది. మారుతున్న కాలానికి తగ్గట్లుగానే డిగ్రీ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సిలబస్లో భారీగా మార్పులు చేర్పులు చేపట్టింది. ఇంజనీరింగ్కి దీటుగా ఏఐ, రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టులను ప్రవేశపెడుతూనే ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ సహా ఆల్రౌండ్ డెవలప్మెంట్కు ప్రియారిటీ ఇస్తుంది. 3 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటుండడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 957 సర్కారు, ప్రైవేట్ కాలేజీలున్నాయి. వీటిలో ఏడాదికి 2 లక్షలకు పైగా మంది స్టూడెంట్స్ అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. కాలానికి తగ్గట్లుగా ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో సిలబస్ మారుతూ వస్తున్నా ట్రెడిషనల్ సిలబస్లో మాత్రం గత ప్రభుత్వాలు మార్పులు చేర్పులు చేపట్టడం లేదు. కేవలం కొన్ని కొత్త కోర్సులు తీసుకువచ్చి మమా అనిపించారు. దీంతో డిగ్రీలు, పీజీలు చేసిన లక్షలాది మంది యువత ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా ఖాళీగా ఉంటున్నారు. అయితే ఈ పరిస్థితిని మార్చాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రస్తుతం ఉన్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ను ఆదేశించారు. ప్రస్తుతం ఇంజనీరింగ్తో డిగ్రీ కోర్సులు చదివిన వారికి ఉద్యోగాలు వస్తున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి 22% ఉద్యోగాలు వస్తే బీకామ్ డిగ్రీ వాళ్లకు 35-40% మంది స్టూడెంట్లు కొలువులు సాధిస్తున్నట్లు తేలింది. మారుతున్న సిలబస్తో భవిష్యత్తులో డిగ్రీ విద్యార్థులు మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే ఛాన్స్ ఉందంటున్నారు విద్యావేత్తలు. ఇక అటు యూజీసీ కూడా ప్రతి సబ్జెక్ట్, సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టుల్లో కనీసం 20% స్కిల్ ఓరియంటెడ్ సిలబస్ మార్పులు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీంతో కొత్త సిలబస్ తయారీకి బీకామ్, లా, మేనేజ్మెంట్ కోర్సుల్లో సిలబస్ మార్పుల కోసం టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో 2 ఎక్స్పర్ట్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా సబ్జెక్టుల ఎక్స్పర్ట్స్తో సమావేశమై ఉపాధికి అవకాశాలు దక్కేలా 3 ఏళ్ల కోసం కొత్త సిలబస్ను రెడీ చేశాయి ఎక్స్పర్ట్స్ కమిటీలు. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చాయి. తర్వాత 2 ఏళ్లు కూడా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సిలబస్ మారనుంది. 3-4 ఏళ్లు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఏదో ఒక ఉద్యోగం పొందేలా, లేదంటే స్వయం ఉపాధి కల్పించుకునేలా స్కిల్స్ నేర్పించనున్నారు. స్కూల్ లెవెల్ నుంచే ఏఐ, ఇంగ్లీష్లో విద్యార్థులు స్కిల్స్ సాధించేలా సిలబస్లో భారీగా మార్పులు చేసింది టీజీసీహెచ్ఏ. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కొత్త సిలబస్ రెడీ చేశారు. ఫస్ట్ సెమిస్టర్ బేసిక్ ఫౌండేషన్ స్కిల్స్తో క్లాసులు మొదలు పెట్టనున్నారు. ప్రొఫెషనల్ ఆర్టికల్స్ రాసేలా స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. డైలీ లైఫ్లో ఉపయోగించే ఇంగ్లీష్పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. మాట్లాడటం, రాయటం, చదవడం పైన దృష్టి పెట్టారు. విద్యార్థులకు 250 పేజీల రీడింగ్ మెటీరియల్, ఒక్కో యూనిట్పై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఆడియోను అందించబోతున్నారు. టీశాట్తో ఓరియంటేషన్ క్లాసులను ఇప్పించేలా ప్లాన్ చేశారు. దీనికి తోడు స్టూడెంట్లకు వర్క్ బుక్ కూడా అందించనున్నారు. మరోవైపు టీచర్లకు ఉపయోగపడేలా స్పెషల్ హ్యాండ్ బుక్ ఇవ్వనున్నారు.